హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇది పార్ట్ 2 అండి. కొండగోపాల స్వామి కొండకు వెళ్ళే రూట్లో చూడండి. ఇక్కడ సదరం వచ్చాం కదండి, అక్కడి నుంచి నేను బై వాక్ వెళ్తున్నాను నడుస్తూ. చూడండి ఎలా ఉందో కొండలు మిట్టలు, ఎలా అంతా రోడ్డు గులకరాళ్ళతో. నాకైతే ఇక్కడ చెప్పులు చాలా అన్కంఫర్టబుల్గా అనిపించిందండి. నా చెప్పుల వల్ల చాలా కష్టం అనిపించింది నడవడం. ఇంకా చెప్పులు లేకపోతే అస్సలు నడవలేము, అలా ఉండింది నా సిచ్యువేషన్ అయితే. చూడండి రాళ్ళు రప్పులు ఎలా కుచ్చుకుంటూ ఉన్నాయో. కొందరు అయితే చెప్పులు లేకుండా ఎలా నడిచారా అనిపించింది నాకు. ఇక్కడ చూడండి చాలామంది చెప్పులు లేకుండా నడుస్తున్నారు. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో క్లైమేట్ చూస్తుంటే. అక్కడ క్లౌడీగా ఉందండి క్లైమేట్ చూస్తే, వర్షం పడుతుందేమో అన్నట్టు అనిపిస్తూ ఉండేది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వాగులాగా వస్తుంది. ఆ వాగులో ఏంటంటే మా చిన్నప్పుడైతే వాటర్ ఎప్పుడు ఉండేటివండి. ఇప్పుడైతే ఎక్కువ ఉండట్లేదు, అసలు ఉండడం లేదండి. అక్కడక్కడ కనపడుతూ ఉంటాయి, బట్ లోపలికి వెళ్ళాలి ఇంకా డెప్త్గా అటు ఇటు. మా చిన్నప్పుడైతే కనీసం పెద్దవాళ్ళకు నడుముల వరకు ఉండేటివి. ఒకరినొకరు పట్టుకొని వెళ్ళే వాళ్ళండి వాటర్లో ఫ్లోకి తట్టుకోలేక అంటే కొట్టుకొని పోతారనేసి. చూడండి ఎలా ఉందో ఇక్కడ అన్ని రాళ్ళు పెద్దగా. ఇదంతా వాగండి, ఇది దేవుడి దగ్గర నుంచి వస్తుంది ఈ వాగంతా. వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటే ఇక్కడంతా వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయండి. చూడండి ఇక్కడ ఊడలు అన్నీ ఉంటాయి, బట్ అటు ఇటు వెళ్ళి ఆడుకోవడానికి పిల్లలకి బాగుంటుంది. చాలా బాగా అనిపిస్తుందండి. ఇక్కడికి వచ్చేతలకి చాలా చల్లగా అయిపోతుంది. ఒకవేళ ఎండగా ఉంటే మాత్రం క్లైమేట్ ఇక్కడికి వచ్చేతలకి చాలా చల్లగా ఉంటుంది. మాకైతే క్లౌడీగా ఉంది కాబట్టి ఏమంత అనిపించలేదు మేము వెళ్ళేటప్పుడు. చూడండి వాటర్కి అంతా కొట్టుకొని పోయి చెత్త చెదరం అంతా అక్కడ స్టోర్ అయిపోయింది. చాలామంది నడుస్తూ వెళ్తూ ఉన్నారు కదా, చూడండి చెప్పులు లేకుండా. ఇది అండి, ఇది ఇక్కడ ఏంటంటే, ఇది ఫస్ట్ ఇక్కడ వచ్చిందంటే వినాయకుడు ఉంటారండి. ఈ వినాయకుడు అయితే మా చిన్నప్పుడు లేడండి, ఈ మధ్య 10 yearsగా పెట్టినట్టున్నారు. ఈ వినాయకుడు వచ్చాడంటే ఇంకో కొండ దగ్గరికి వచ్చినట్టు అండి. ఇంకా ఉంది నడిచేదైతే. ఇక్కడ దండం పెట్టుకొని ఫస్ట్ ఏ గుడికి వెళ్ళినా వినాయకుడిని దండం పెట్టుకొని వెళ్ళడం ఆనవాయితీ కదండి. సో వినాయకుడికి దండం పెట్టుకొని ఫస్ట్ ఇలా వెళ్తే మనం అక్కడి నుంచి వచ్చామండి. ఇక్కడ ఎదురుగా వినాయకుడు ఉంటారు. సో మనం రైట్ సైడ్కి వెళ్ళాలి వచ్చే దారిలో. సో వినాయకుడికి ప్రదక్షిణ చేసి గుజ్జులు తీసి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయామండి. చూడండి గరిక వినాయకుడికి చాలా ఇంపార్టెంట్ కదా. గరికతో పూజ చేస్తే ఏ కోరికలైనా నెరవేరుతాయి అంటారు వినాయకుడికి. నిజమా కదా చెప్పండి. నా వాయిస్ అయితే కొంచెం బాగాలేదండి, అడ్జస్ట్ చేసుకోండి, ఏమనుకోవద్దు. కోల్డ్ అయింది, కొంచెం కాఫ్గా ఉంది. ఇక్కడ చూడండి అందరూ దేవుడికి దండం పెట్టుకుంటున్నారు, వినాయకుడికి అందరూ నమస్కారం చేసుకుంటున్నారు. సో ఇది అయితే పుట్ట అండి, దేవుడి పుట్ట, నాగుల పుట్ట. ఇది నా చిన్నప్పటి నుంచి సైజు పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదండి. ప్రతి ఇయర్ చూస్తున్నా నేను. ఎవ్రీ టైం పాలు పోస్తారు, ఇక్కడ పసుపు కుంకుమ చేస్తారు, పూలు వేస్తారు, అన్నీ చేస్తారండి. బట్ పుట్ట మాత్రం తరగడం లేదు. ఈ పుట్టకు చాలా విశిష్టత ఉందండి. అక్కడ ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయని ఆనవాయితీ ఉంది. ఇక్కడ చూడండి, ఈ పుట్ట దగ్గర నుంచి వచ్చే దారి చాలా డేంజర్ అనిపిస్తుంది. కొండకు వెళ్ళే దారి చాలా లోయ ఉంటుందండి. నడిచేటప్పుడు చాలా కేర్ఫుల్గా నడవాలి. లోయ కాదండి, స్కిడ్ అయ్యే స్టోన్స్ అన్నీ చాలా నున్నగా ఉంటాయండి. ఇక్కడ నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలి. చూడండి ఇక్కడ కొండలో రాయిలోంచి నీరు ఊటని ఎప్పుడైనా చూసారా? ఇక్కడ చూడండి రాళ్ళల్లోంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. ఊట అంటే ఇదేనేమో అని చూడండి. వాటర్ డ్రాప్ అవుతూ ఉన్నాయి చుక్క చుక్క. ఇలా స్కిడ్ అయ్యేటట్టు ఉందండి ఫ్లోర్ మొత్తం. ఇలా స్కిడ్ అయ్యి పడిపోయామంటే చాలా ఎక్కడికో వెళ్ళిపోతామండి. ఇది చూసేదానికి ఫోన్లో అలా కనపడుతుంది, చాలా లోయ అండి. ఇది లోతుగా ఉంటుంది, ఎముకలు కూడా దొరకవు అక్కడ పడిపోయామంటే అండి, అలా ఉంటుంది. చూడండి ఎలా లోతుగా ఉంటుంది ఇక్కడ.
పట్టుకోవడానికి కూడా ఏమి ఉండదండి అక్కడ, ఒకవేళ పడిపోయామంటే. సో జాగ్రత్తగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ వెళ్తారండి ఇక్కడికి వచ్చాక జనాలందరూ. చూడండి లోయ ఎలా ఉందో. ఇక్కడ బండ కొట్టినట్టు ఉంది కదండి, అది ఫోన్లో చూడడానికి, మొబైల్లో చూడడానికి అలా ఉంది. చాలా హైట్ ఉంటుందండి అది. ఇక్కడ చూడండి వర్షం తడిగా ఉంది దారి మొత్తం. సో ఎక్కడ పడిపోయినా స్కిడ్ అవుతుంది, కేర్ఫుల్గా నడవాలండి. క్లైమేట్ క్లౌడీగా ఉంది కదా అండి, అందువల్ల అలా ఉంది. చూడండి మేమైతే కొండకు పైన వెళ్ళిన వెంటనే మా బాబుకి అయితే గుండు తీసి ఇచ్చామండి, జుట్టు గుండు కొట్టించాము. గోవింద 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 అనుకోవాలండి ఈ టైంలో. ఇంకా చాలామంది ఇక్కడ పుట్టే వెంట్రుకలు వచ్చాయండి. ఇప్పుడు ఏంటంటే శ్రీకృష్ణాష్టమి కాబట్టి మేము వెళ్ళిన రోజు చాలామంది వచ్చారండి. ఇంకా కళ్యాణం కూడా అండి, కళ్యాణానికి చాలామంది చుట్టుపక్కల ప్రజలందరూ వస్తారు ఇక్కడికి కళ్యాణం చూడడానికి. మేము వెళ్ళేతలకి కళ్యాణం జరుగుతుందండి, మేము వెళ్ళడానికి కాస్త లేట్ అయిపోయింది నేను వెళ్ళేతలకి. చూడండి మా బాబుకి అయితే గుండు కొట్టిస్తున్నాము. ఇక్కడ చూడండి మా అన్నయ్య, మా పెద్దనాన్న కొడుకండి. చాలామంది వచ్చారండి, నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. మా ఊరు వాళ్ళైతే చాలామంది కనపడ్డారు. ఎప్పుడు చూడని వాళ్ళు కూడా అందరినీ చూశాను నేను ఈసారి. మా అన్నయ్య అండి ఇక్కడ ఉండేది. ఆ పాపకి వెంట్రుకలు మా పెద్దనాన్న కొడుకు బాబు కూతురికి వెంట్రుకలు అండి. చూడండి మా అన్న కూతురు తను పుట్టెంట్రుకలు తీస్తున్నారు పాపకైతే. ఇంకా ఇక్కడ అంతా చూడండి అందరు గుండు కొట్టించుకునే క్షవరం చేసే ఇక్కడ ఏరియా అండి ఇది. ఈ పాప చూడండి ఎంత అల్లరి చేస్తుందో హెయిర్ కొట్టించుకోవడానికి. ఇంకా వెంట్రుకలు అయిపోతానే మా బాబు అయితే వెళ్ళి మునకలు వేశాడండి. బాబు స్నానం చేశాడు. ఇక్కడ స్నానం చేసే 3 మునకలు వేసాడండి. ఫస్ట్ బాడీ అంతా రుద్దేసుకున్నాడు హెయిర్ రిమూవ్ చేసేంత వరకు. ఇంకా 3 మునకలు వేసేసి కాస్త ఆడుకున్నాడు. ఎంతసేపు నీళ్ళలోంచి బయటికి రమ్మంటే రాడండి మా బాబు, అక్కడే ఉండాలి, ఆడుకోవాలనుకుంటున్నాడు. అరిస్తే ఇంకా ఆయన వచ్చాడండి నేను అరుస్తుంటే. నాకైతే వాయిస్ అస్సలు రావట్లేదండి, అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్, డోంట్ మైండ్. ఇక్కడ చూడండి, ఇక్కడ పుట్టి వెంట్రుకలు తీసిన తర్వాత, గుండు తీసిన తర్వాత, వెంట్రుకలు తీసిన తర్వాత ఇలా కొండలోనే ప్రసాదం చేస్తారండి, పొయ్యి పెట్టి వెలిగించి. ఇక్కడ పుట్టెంట్రుకల తర్వాత దిబ్బం వెలిగించి, దిబ్బం అంటే ఏమంటారు మీ సైడ్ నాకు తెలియదండి, దీపం వెలిగిస్తారు. దీపాన్ని పట్టుకొని ఇలా కర్టన్ లాగా పైన కవర్ చేసుకొని వెనక్కి నడుస్తూ వెళ్ళాలండి దిబ్బం పట్టుకున్న వాళ్ళు. ఈ ఏరియాలో అయితే ఇక్కడ చాలా కష్టం అండి, ఇక్కడంతా కొండ ప్రాంతం కదా, నడవాలంటే చాలా కష్టం. బట్ వాళ్ళ అయినా కూడా అలాగే నడుస్తూ ఒకరినొకరు పట్టుకొని నడుస్తూ వస్తారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ టెంపుల్లోకి ఎంటర్ అయినాక క్లాత్ తీసేస్తారు. ఇప్పుడు చూడండి దర్శనానికి వెళ్తున్నాం మేము. టెంపుల్లో అయితే చాలా రష్గా ఉంది ఈసారి. చూడండి అందరూ దర్శనానికి వెళ్తున్నారు దిబ్బం పట్టుకొని. టెంపుల్లోకి ఎంటర్ అయినాక క్లాత్ తీసేస్తారండి. ఇక్కడ కళ్యాణం జరుగుతుంది కాబట్టి చాలా రష్గా ఉంది, జనాలు ఎక్కువ రష్గా ఉన్నారండి. మేమైతే స్నానం చేసి దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, నాకు అక్కడ దగ్గరలో కుంకుమ బొట్టు కనపడలేదండి టెంపుల్లో. నడిచి చాలా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. సో డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోయాం అలాగా. మా బాబాయ్ అయితే అల్లరి చేస్తున్నాడు బాగా. ఇక్కడ చూడండి దేవుని దర్శనం అయితే అవుతుంది. గోవింద గోవింద.